హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా ఫ్రిడ్జ్లో ఏమేమి పెట్టుకుంటానో అన్నది ఈ వీడియో అండి. ఓపెన్ చేస్తే మంచు పర్వతాన్ని చూడండి. ఈ మంచు పర్వతంలో ఒక వాటర్ బాటిల్ అయితే పెట్టాను, అది గడ్డగట్టిపోయింది. తర్వాత నాకు ఐస్ అవసరం అయితే ఇలా పెడతానండి, అంటే మేగడ మజ్జిగ అలాంటివి చేసినప్పుడు ఇది అవసరం పడిద్ది, అందుకని పెట్టుకుంటాను. సో ఇది వాడుతుంటాను. అదిగాక ఇప్పుడు సమ్మర్ కదండి, ఐస్ అవసరం అవుతుంటుందని పెడుతుంటాను. నెక్స్ట్ ఇక్కడ గతంలో నేను పాల ప్యాకెట్లు పెట్టేదాన్ని, అయితే ఇప్పుడు కోడిగుడ్లు పాల ప్యాకెట్లు పెట్టేదాన్ని. ఎండాకాలం కాబట్టి కోడిగుడ్లు ఎక్కువగా వాడతలేదు. సో పాలు మేము బర్రె పాలు పోయించుకుంటున్నాం కాబట్టి ఈ ర్యాకు ఖాళీగా ఉంది. ఇంక నెక్స్ట్ వస్తే కిందకు వస్తే కరివేపాకు బాక్స్ అండి ఇది. దీని నిండా కరివేపాకు తెచ్చుకుంటే ఇది అయిపోయిన దాకా వాడుకుంటా, ఫ్రెష్గా ఉంటుంది. ఆ తర్వాత వస్తే ఇదిగోండి, ఈ మహారాణిని బయటికి తీస్తే ఇది వచ్చేసి మేగడ, చూస్తున్నారా? నేను మేగడ మజ్జిగ చేస్తుంటాను. ఇది నిండంగానే మజ్జిగ చేస్తాను అన్నమాట. ఇక్కడైతే కూలింగ్ సరిపోయిద్ది దీనికి, అందుకని ఇక్కడ జాగ్రత్తగా పెడతాను. మళ్ళీ బాక్స్ మూతలు అవి పెట్టినా కానీ బిగుసుకుపోతాయి అని చెప్పి ఇలా పెట్టుకుంటాను. ఇంకా కింద అరకొస్తే ఇక్కడండి, కింద అరకొస్తే ఏదొచ్చేసేసి పచ్చడి ఉందండి. ఇందులో కొంచెం టమాటా పచ్చడి ఉంది. తర్వాత ఇదేమో పూల బాక్స్ అండి. ఇది వచ్చేసి ఇదిగోండి, కాస్త టమాటా పచ్చడి మిగిలితే ఇలా పెట్టాను. ఇది వచ్చేసి పూల బాక్స్ అని చెప్పాను కదండి. ఇందులో నేను మా చెట్లుకి కోసిన పువ్వులు ఉంటాయి. ఇక ఇది చూస్తే నేను ఎప్పుడు కూడా మీ అందరికీ తెలుసు చేపలు రొయ్యలు వాడుతుంటాను కదండి. ఆ చేపలు ముక్కలు కట్ చేసి పెట్టుకుంటానండి. అవండి ఈ డబ్బాలో ఉంది. అంటే 2-3 రకాల చేపలు ఇందులో ఉన్నాయి. సో ఇది వచ్చేసేసి శనగపిండి అండి. శనగపిండి పురుగు పట్టిద్ది అని చెప్పి ఇలా ఫ్రిడ్జ్లో పెడతాను. నేను పేర్లు కూడా రాసుకుంటాను, మర్చిపోతానేమోనని. ఆ తర్వాత ఈ డబ్బా ఉంది కదండి, ఈ డబ్బాలో బియ్యం పిండి ఉండిద్దండి. ఎప్పుడు నేను బియ్యం పిండి ఇంట్లో పెట్టుకుంటాను. ఆ తర్వాత ఈ బాక్స్ అయితేనేమో పెరుగుందండి. ఈ బాక్స్లో ఇదైతే పాలు అండి, కాచి పెట్టుకుంటాను. పాలు మా బర్రె పాలు చాలా బాగుంటాయి. ఇదిగోండి, మేగడ కూడా చూడండి ఎలా కట్టిందో. సో కాచి ఇలా ఒక మూత పెట్టి పెట్టుకుంటాను. ఈ బాక్స్ మీదే పెరుగు పెట్టుకుంటాను. ఇంట్లో కొంచెం మిగిలిన పెరుగు ఇలా పెట్టుకుంటాను. ఇంకా పూలు అని చెప్పాను కదండి, ఇదిగోండి మార్నింగ్ కోసానండి పూలు. మా చెట్లు ఇవి మందార పూలు. ఇవన్నీ పూజ చెయ్యంగా కూడా ఇవి మిగిలాయి, రేపు వాడుకుందామని చెప్పి పెట్టుకున్నాను. ఇలా పెద్ద బాక్స్లో పెట్టుకుంటే బాగుంటాయి, సరిపోతాయి. సో అదండి ఇది చట్నీ అని చెప్పా కదండి, ఆ బాక్స్ ఇది. తర్వాత కిందకు వస్తే ఇది దోసపిండి అండి. పిండిలో ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక పిండి ఉండాలి. సో అందుకని ఇది ఇవాళ దోసపిండి పెట్టాను. 3ంటికి వేసానండి. 3ంటికి వేసి ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇక ఈ మూలంది మహారాణి చింతకాయ పచ్చడి అండి. ఇది చింతకాయ పచ్చడి కొంచెమైనా ఇంట్లో ఉండాలి. అసలు చింతకాయ పచ్చడి లేని ఇల్లు ఉండకూడదంట, మా అమ్మ చెప్పింది. సో కొంచెం అట్టి పెట్టుకున్నాను, ఏదైనా పచ్చడిలోకి వాడుకుంటాను. ఇది అయిపోయేలోపు మళ్ళీ తీసుకొస్తుంది. తర్వాత చింతపండు అండి. ఇదిగోండి, నేను ఎప్పుడు కూడా చింతపండు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, కొంచెము వాడుకుంటూ ఉంటాను. అక్కడ బయట వాడేది అయిపోతేనే ఇది ఓపెన్ చేస్తాను చింతపండు. అదండి. ఇంకా మీ అందరికీ తెలుసు మనందరం కూరగాయలు పెట్టుకుంటాం ఈ ర్యాకు, అవును కదండి.
దొండకాయలండి, ఇవి దొండకాయలు. సో టమాటాసు, కీరా దోసకాయ, దొండకాయలు, క్యారెట్లు, దుంపలు, కొంచెం అల్లము, తర్వాత పచ్చిమిర్చి, ఇవి పచ్చిమిర్చి కూరగాయలు. ఇంకా ఇటు సైడ్ ర్యాక్కి వస్తే ఎండాకాలం అని చెప్పి ఒక్క బాటిలే వాటర్ పెడుతున్నాను. ఎందుకంటే మా పిల్లలండి తాగి పారేస్తుంటారు, తర్వాత జలుబులు. ఇది వచ్చి నెయ్యి అండి. కాస్త నెయ్యి బయట ఉంటుందండి, బయట పెట్టుకుంటాను. కాస్త నెయ్యి ఇక్కడ పెట్టుకుంటాను, ఎందుకంటే బయట నెయ్యి వాడినప్పుడు అయిపోయినప్పుడు ఇది వాడుతుంటాను. ఇది వచ్చి టమాటా పచ్చడి అండి. కొంచెం బయట పెట్టాను, కొంచెం ఇక్కడ ఉంది. ఇది వచ్చి ఉసురుగాయ పచ్చడి అండి. సేమ్ ఇది కూడా కాస్త బయట పెట్టాను, కాస్త ఇక్కడ ఉంది. ఇకపోతే ఇగోండి చేపలు. ఈ డబ్బాలో చేపలు పెట్టుకున్నాను. ఎప్పుడన్నా గబక్కన మెత్తాళ్ళండి ఇవి వండడానికి. ఇది వచ్చి గోధుమ పిండి అండి. చెప్పాను కదా నేను డబ్బాల మీద మర్చిపోతానని ఇలా రాసుకుంటాను. ఇది వచ్చి నిమ్మకాయ పచ్చడి అండి. కొంచెం బయట పెట్టాను, మిగతాది ఇక్కడ పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ ఇవి ఖర్జూరకాయలు అండి. నేను దేవుడి కాడ పెడతాను, జ్యూసుల్లో కూడా వాడుతుంటాను. ఇది వచ్చి రసం పౌడర్ అండి. నేనే వేసాను, మిక్సీలో వేసి చారు పెట్టాను 2 సార్లు, ఇంకా కొంచెం ఉంది. ఇంకా ఈ కవర్ వస్తే మనము పండు తాంబూలానికి వెళ్ళొస్తుంటాం కదండి, ఎక్కడికన్నా పేరంటానికి పండు తాంబూలానికి వెళ్ళొస్తాం కదా, అప్పుడు వస్తుంటాయి కదా ఒక్కసార్లు, అవన్నీ అవి ఇక్కడ పడేస్తుంటానండి. ఇంక ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి. బాదము పలుకులు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. గబక్కన ఏదైనా స్వీట్ చేసినప్పుడు వేసుకోవటానికి బాగుంటాయని ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇదండి నా ఫ్రిడ్జు. ఇక్కడ కొన్ని చాక్లెట్లు పడేసాను. చాక్లెట్లు ఎక్కువ తేనండి, పిల్లలు తిని జలుబులు అయి తెచ్చుకుంటారని. సో అదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ అండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఫ్రిడ్జ్లో ముఖ్యమైనవే పెట్టుకోవాలి, నన్ను అడిగితే పనికిమాలినవన్నీ పెట్టుకోకూడదనే చెప్తాను. నేను మాత్రం ముఖ్యమైనవే పెట్టాను అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి.